హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు నేను లంచ్ బాక్స్ రెసిపీ పిల్లల కోసం అయితే ఎగ్ దమ్ బిర్యానీ చేశానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. నేను ముందుగా ఒక 3 ఎగ్స్ అయితే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం సాల్ట్, పసుపు, కారం అయితే యాడ్ చేసుకొని మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని అయితే అందులో కొంచెం అలాగా ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో నేను ముందుగా అయితే ఒక మీడియం సైజ్ టమోటాను అయితే గ్రేవీ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆ ఆయిల్లో ఇప్పుడు మనం ముందుగా టమోటా గ్రేవీని అయితే ఆయిల్లో వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై అవనివ్వాలి. ఇప్పుడు ఈ పేస్ట్ అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్లో అయితే ఈ గ్రేవీని వేసేసుకోవాలి. తరువాత నేను రైస్ కోసం అయితే ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే కడిగి నీట్గా శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. అందులో బిర్యానీ మసాలాలన్నీ యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర అయితే వేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అందులోనే కొంచెము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను. ఈ లోపల మనము ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్స్లో కొంచెం గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అలాగే కొంచెం బిర్యానీ మసాలాలు అయితే యాడ్ చేసుకున్నాను. తర్వాత అందులోనే చూసారు కదా, మనకు రైస్ అయితే ఒక 70% అయితే ఉడకనివ్వాలి. రైస్ 70% అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మనము సన్నగా తరుక్కున్నటువంటి ఆనియన్స్ని అయితే కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఎగ్స్ని మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, అందులోనే కొంచెం పెరుగు అయితే యాడ్ చేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్నటువంటి ఎగ్ గ్రేవీని అయితే అందులో వేసేసుకొని కొంచెం ఫ్రై అవనివ్వాలి. తర్వాత ఇప్పుడు మనము ముందుగా అయితే రైస్ని ఒక 70% అయితే ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ రైస్ని అయితే ఇప్పుడు మనము ఈ గ్రేవీలో ఎగ్ గ్రేవీలో అయితే వేసేసుకోవాలి. సింపుల్గా అయితే చేసుకోవచ్చండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చూసారు కదా, నేను ఉడకబెట్టుకున్నటువంటి రైస్ని అయితే వేసేసుకొని దమ్ కోసం అయితే ఒక ప్లేట్ మూత పెట్టుకొని స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయితే ఉంచాను. తర్వాత చూసారు కదండి, రైస్ కూడా బాగా కుక్ అయిపోయింది. అలాగే మనకు బిర్యానీ కూడా చాలా బాగా వచ్చిందండి. పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు. చూసారు కదా, అంతేనండి, సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఇలాంటివి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి చాలా సింపుల్గా అయిపోతాయండి. అంతేనండి. ప్లీజ్ థ్యాంక్ యూ.